గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. తాతకు మించి కోరుకుంటున్నానేమో, నాకు తెలీదు. ఐ రియలీ డోంట్ నో. నేను మాధవిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను సార్. కోర్స్ అది మీకు అభ్యంతరం లేకపోతేనే, మాధవి కూడా సంపూర్ణంగా సమ్మతిస్తేనే. ఒక్కగానొక్క కూతురు పెద్దింటి కోడలై సుఖపడాలని ఓ సాంప్రదాయమైన సంబంధం కుదిర్చాను. పెళ్లి జరిగిన 3వ నాడే కోర్టు వ్యాజ్యాల్లో ఉన్న నా ఆస్తి యావత్తు దాయాదుల పాలైందని తెలిసింది. అది తెలిసిన పెళ్లివారు మండిపడ్డారు. ఆ పెళ్లి జరగలేదని తీర్పిస్తూ పిల్లని వదిలి వెళ్ళిపోయారు. నేను వాళ్ళ ఊరు వెళ్లి వాళ్ళ కాళ్లు పట్టుకుని బతిమాలాను. బిడ్డ కాపురాన్ని మొక్కలోనే తుంచివేయొద్దని ప్రాధేయపడ్డాను. కానీ వాళ్ళ ఆస్తి కోసమే పట్టుబట్టారు. ఏనాటికైనా వాళ్ళ మనసులు మారే శుభఘటీలు రాకపోతాయా అన్న ఆశతో మాధవి ఇక్కడే ఉండిపోయింది.
నమస్కారం అండి. హలో, How do you do? మీకు నేను తెలుసా? కళ్ళారా మీ పెళ్లి చూడలేకపోయినా మీ పెళ్లి ఆల్బమ్ చూశానండి. అది పెళ్లి కాదు, ప్లీజ్. ఒక పీడ కథ. ఎవరికీ మనశ్శాంతి లేకుండా చేసి బాధించి పీడించిన ఓ దుస్సంఘటన. చేస్తున్నది తప్పు అని ఆనాడు తెలిసిన తల వంచుకున్నాను మా నాన్నగారి తృప్తి కోసం. ఆయన వెళ్ళిపోయారు. ఈనాడు చేసిన తప్పుకు తల వంచి క్షమాపణ అడగడానికి సిగ్గుపట్టలేదు. అందుకే వచ్చాను. మాధవి, నువ్వు జీవితంలో స్థిరపడాలని, నిన్ను భారీగా అందుకోగల అదృష్టవంతుని వెతికి మీ పెళ్లి జరిపించాలని వచ్చాను. నాకు ఆ శ్రమ మీరే తప్పించారు. మాధవి, బాలు ఎలాంటివాడు, ఎంత మంచివాడు నాకు తెలుసు. అయినా అవును బాలు, నాకు డాక్టర్ అంకుల్ మీ గురించిన వివరాలన్నీ చెప్పారు. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ. యు మేక్ ఎన్ ఐడియల్ కపుల్. ప్లీజ్. థ్యాంక్ యూ. ప్లీజ్ హ్యావ్ ఇట్. ఇంతవరకు నేను జీవితంలో సెటిల్ కాలేదు. ఇంకో స్త్రీతో బతుకు పంచుకుని ఇక ముందు స్థిరపడలేదు. అందుకే వ్యాపారంలో నేను సెటిల్ కావాలని నిర్ణయించుకున్నాను. ఇక్కడ ఆస్తిపాస్తులు అమ్మేసి శాశ్వతంగా కెనడా వెళ్ళిపోతున్నాను. మంచి మనసున్న మీరిద్దరు నన్ను దీవించి పంపితే ఐ థింక్ ఐ విల్ బి లక్కీ అట్లీస్ట్ దేర్. దేవుడు అంటే మీకు నమ్మకం ఉందా? నేను నాస్తికురాలు కాదే. నా మీద కూడా నమ్మకం ఉంది కదా. నేనెట్టు ప్రవర్తించానా? నా మీద నమ్మకం ఉంది కనుక నా మాట మీద కూడా గౌరవం ఉంచండి. గోపాలరావు గారిని చూసిన తర్వాత, ఆయన మనసులోని మాట విన్న తర్వాత నాకు నిజంగానే ఆయన దేవుడే అనిపించింది. దైవభక్తి ఉన్న మీకు ఆ దేవుణ్ణి పూజించమని కొత్తగా నేను చెప్పనక్కర్లేదు. మీరిద్దరూ ఆయురారోగ్యైశ్వర్యాలతో పచ్చగా ఉండాలన్నదే నా కోరిక. ఓం శ్రీ జయకాంబరేశ్వర ప్రసాద సిద్ధిరస్తు. ఇష్టకామ్యార్థ సిద్ధిరస్తు. దీర్ఘ సుమంగళీ భవ. ప్లీజ్, ఇంకేం ఆలోచించకండి. అతను ఉత్తముడు, యోగ్యుడు. మాధవ సుఖపడుతుంది. ఐ సిన్సియర్లీ విష్ ఆల్ ది బెస్ట్. లెట్ ఇట్ హ్యాపెన్, సార్. మిస్టర్ బాలు, ఆల్ ది బెస్ట్. మీరు ఒంటరిగా వెళ్ళటం లేదు. హాయ్ బాలు, నువ్వు తీస్తావా నేను తీనా? నేనే తీస్తాను. ఈసారి బాగానే వస్తాను. ఫ్లాష్ ఉందా? ఫ్లాష్ నా దగ్గర ఉందిగా. మీ పక్కన నాకు కూడా కొంచెం చోటు ఇవ్వండి.
అవునండి, నేనే. హౌస్ నెంబర్ ఎంతండి? అవును, మీ ఫ్రెండ్ ఎవరో చెప్పాడన్నారు, ఊటీలోనూ ఎక్కడో స్పెషలిస్ట్ ఇలాంటి కేసుని ప్రకృతి వైద్యం ద్వారా నయం చేశాడని. వాళ్ళంతా డబ్బున్న వాళ్ళు సార్. వస్తామ్మా. ఖరీదైన జబ్బులు వచ్చినా నయం చేసుకోగలరు. అప్పులతో కాలం గడిపే మాలాంటి వాళ్ళు ఆపరేషన్ అవసరం వచ్చినా ఆకుపసలతో సరిపెట్టుకోవాల్సిందే. నేనండి, మాధవిని. రండి. ఐ థింక్ సమ్ గెస్. ఎస్, థ్యాంక్ యూ. రండి. సుమతి, సుమతి, రండి కూర్చోండి ప్లీజ్. మాధవ్ గారు. నమస్కారం అండి. నమస్కారం. ఏమండి, ఆవిడ భర్త చాలా రోజులైంది మిమ్మల్ని చూసి. బాలుని గురించి నేను విన్నది నిజమేనా? ఏం విన్నారు? వినకూడదే విన్నాను. ఆరోగ్యం దెబ్బతిందని, ప్రమాద స్థితిలో ఉన్నాడని. వినకూడదు ఏం కాదు, వినవలసిందే విన్నారు. అతను ఎక్కడున్నాడో నేను చూడాలి. ఐ వాంట్ టు సీ హిమ్. మమోపాక్షాతమష్టాదృతక్షేదురా శ్రీ పరమేశ్వర ప్రేధ్యర్థం శుభాబ్జాం శుభే శబరే ముహూర్త్యాద్య బ్రహ్మణ ద్వితీయ పరార్థే ఏవం గుణ విశేష విశిష్టాజాం శుభతితౌ. అయ్యా, గోత్రం చెప్పండి. కౌండిన్యసగోత్రస్య శ్రీమతి మాధవి. శ్రీమతి మాధవి నామ్యాః వెంకట్రావు నామధేయస్య వేణుగోపాలరావు నామధేయస్య సహ కుటుంబస్య చ సపరివారస్య చ సర్వేషాం క్షేమస్థైర్య వీర్య విధజ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాణాం అభివృద్ధ్యర్థం కర్మాధికామమోక్ష చతుర్విధ ఫలపురుషార్థం ఇష్టకామ్యార్థం శ్రీ అలమేల మంగాతమేత ప్రసన్న శ్రీ వెంకటరమణ స్వామి ప్రసాదిత్యర్థం అలమేల మంగాతమేత ప్రసన్న శ్రీ వెంకటరమణ స్వామి అష్టోత్తర శతనామార్చనం కరిష్యామః. ఓం విష్ణుస్మై నమః. ఓం విష్ణవే నమః. ఓం శంకరాయ నమః. ఓం భూతభవే నమః. ఓం భూతకృతే నమః. ఓం భూతకృతే నమః. ఓం భవాయ నమః. ఓం భూతాత్మనే నమః. భూతభావనాయ నమః. ఓం భూతాత్మనే నమః. ఓం పరమాత్మనే నమః. భూతానాం పరమాత్మనే నమః. బాలు, బాలు. మీ దంపతులు కలిసిన రోజు, మీ కాపురం నిలబడిన రోజు, వాడికో పండగ పర్వదినం. ప్రతిరోజు ఎంత తాగినా ఎలా తిరిగినా సంవత్సరానికి ఈ ఒక్కరోజు మాత్రం పవిత్రంగా ప్రతి గుడికి వెళ్ళి మీ దంపతుల పేరున అర్చన చేయిస్తాడు. మాధవ్ గారు, 364 రోజులు బ్రతికేది ఈ ఒక్కరోజు కోసమే. అసలు ఎందుకు ఇలా అయిపోయాడు? ఏమైంది? ఆ నాట్యకళకి అంకితమైపోయి జీవితాన్ని సార్థకం చేసుకుందాం అనుకున్నాడు. అంతలోనే వాడి మీద ఎన్నో ఆశలు పెంచుకున్న ఆ తల్లి పోయింది. ఎవరు తన వెనుకుంటే కొండంత బలమనుకున్నాడో ఆ వ్యక్తి మీరు దూరం అయిపోయారు. నిరాశ నిస్పృహ మిగిలిపోయాయి. ఒంటరితనాన్ని దూరం చేసుకోవడానికి తాగుడికి దగ్గరయ్యాడు. అంతే, ఆ మహమ్మారిలా ఆవరించింది, వాణ్ణి తినేసింది. జరిగిందితో జరిగిపోయింది. నేను నాతో మా ఊరు తీసుకెళ్తాను. మంచి డాక్టర్కి చూపిస్తాను. అతను బాగుపడతాడు, మళ్ళీ మామూలు మనిషి అవుతాడు. వద్దండి,
కళకళ్ళాడుతూ నిండు ముత్తైదువులా ఊహించుకుంటున్న మిమ్మల్ని ఇలా చూసి బతకడా ఒక్కసారి గుండాకి చచ్చిపోతాడు. ఇలాగే తాగనివ్వండి. వాడు ఊహించుకుంటున్న ఆనందంలో, తేలిపోతున్న మైకంలో ఇలా ప్రాణాలు పోవడమే మంచిది. ఇలాగే చావనివ్వండి. లేదండి, అలా జరగడానికి వీలేదు. నిస్సహాయంగా కాలానికి కర్మానికి వదిలేకూడదు. మీరు నాకు తోడుగా ఉంటే. అదేమిటండి, వాడు బాగుపడితే చూసి సంతోషించాలి, నాకు మాత్రం ఉండదు. చెప్పండి, ఏం చేయమంటారు? ఏమిటి మమ్మీ, ఉన్నట్టుండి ఎక్కడికి ప్రయాణం? డాక్టర్ తాతగారింటికి. అక్కడే కొన్నాళ్ల పాటు ఉండి నువ్వు డాన్స్ నేర్చుకోవాలి. ఇంకా కొత్తగా నేర్చుకునేదే ఉంది. ఎన్నో ప్రోగ్రామ్స్ సన్మానాలు అయ్యాక. అదేనే నేను చేసిన పొరపాటు. పాకడం కూడా సరిగ్గా రాని పాప పరిగెత్తుతానంటే సరే అన్నాను. ఓహో, అయితే కొత్తగా నడకలు నేర్పే గురువు గారు అక్కడే ఆ ఊళ్ళోనే ఉన్నారన్నమాట. అవును. ఎవరు? బాలకృష్ణ గారు. వాట్? ఆర్ యూ జోకింగ్? నీతో వేళకొడలేమిటి? కానీ టైం అయింది. నో, నన్ను గురించి అంత చండాలంగా రాసిన తర్వాత నేను వాడి దగ్గర శైలు, బాలకృష్ణ గారు నీకు గురువు గారు. ఆయన గారి దగ్గర నేనే నేర్చుకుంటున్నావు. డాన్స్? డోంట్ బి ఎ ఫూల్. నిజమైన కళ ఎప్పుడో చచ్చిపోతే ఎవరు నేర్చుకుంటారట, నేను నేర్పాలట. అది జరగదు, జరగని పని. జరగాలి, జరిగి తీరాలి. నేను వాళ్ళకి మాటిచ్చాను. ఓసారి ఇట్లాగే నా చేత పెద్ద పని చేయించు. 50 రూపాయల కోసం ఓ పిల్లకాకి నృత్య ప్రదర్శన గురించి రాయమన్నా. ఏమైంది? ఇప్పుడు ఇంకో వెదవ పనా? నో, నీకైనా బుద్ధి ఉండాలి, నాకైనా బుద్ధి ఉండాలి. తిరిగి వెళ్ళాల్సిందే. స్టాప్ ద ట్రైన్. హోల్డ్ ఆన్. మాస్టర్, మాస్టర్ ఆపకండి. లాగరా, లాగే. మనకి సంతానం లేకపోతే ఏమండి, బాలుయే మన బిడ్డను అఘోరించాం. ఇదిగో నాకు వదిలి కాదు, తల్లి తర్వాత తల్లి అన్న ఈ ప్రబుద్ధుడు గొలుసులాగా ఇంటికి వెళ్ళిపోదాం అంటున్నాడు. పదా, చచ్చిపోతున్నా ఇంత మందు కూడా ఇప్పించలేకపోయి నేడుస్తూ అక్కడే చచ్చిపోను. అది కాదురా రఘు, నేనెవరికి చెప్పలేనురా, నాకు మనసు లేదురా. వద్దురా, నీకిష్టం లేని పని నువ్వు చేయొద్దు. ఏదో నేనే ఆశపడ్డాను. నా బతుక్కి ఎలాగో అంత ట్రీట్మెంట్ ఇప్పించలేను. వాళ్ళు నీకు ఇల్లిచ్చి పెద్ద జీతం ఇస్తామంటున్నారు. ఆ డబ్బుతో మీ వద్దని హాస్పిటల్లో చేర్పిస్తే ఆ పైన భగవంతుడే ఉన్నాడని పిచ్చి కళ్ళ కన్నా. పర్వాలేదురా, ఇంకో 4 ఏళ్ళలో పోవాల్సింది 4 రోజుల్లో పోతుంది, అంతేగా. చూస్తూ కూర్చుంటావేమే, తొందరగా సర్దు. ఏదో స్టేషన్ కూడా వచ్చేటట్టుంది. తిరిగి వచ్చే రైల్లో ఇంటికి పోదాం. ఏమిట్రా అంత కోపం ఎందుకు? కూర్చో. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.